Hi everyone, this is Dr. Nali Ramya. I am ENT and Head and Neck Surgeon JIPMA. And ఇవాళ డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్ మోస్ట్ కామన్ అండి. ఎందుకంటే హైపర్ టెన్షన్ బీపీ అనేది ఎప్పటి నుంచో వింటుంది. అంటే దీన్ని ఎలాగ ప్రివెంట్ చేయొచ్చు అనేది చాలామందికి తెలుసు. కానీ కొన్నిసార్లు కొన్ని పాయింట్స్ మిస్ అవుతారు. అందువల్ల దీనివల్ల ఏమైందంటే మన వరల్డ్లోని 1.2 బిలియన్ పీపుల్ ఆర్ ఎఫెక్టెడ్ బై హైపర్ టెన్షన్. అంటే బీపీ ఉన్న వాళ్ళు 1.2 బిలియన్ పీపుల్. అది 30 నుంచి 79 ఇయర్స్ వరకు అందరికీ ఆల్మోస్ట్ చాలామందికి ఉన్నది. అండ్ ఇది సైలెంట్ కిల్లర్ అంటారండి. ఎందుకు సైలెంట్ కిల్లర్ అంటారంటే వాళ్ళకి బీపీ ఉన్నట్టే తెలీదు. ఇన్ఫ్యాక్ట్ డేటా చూస్తుంటే వాళ్ళు డయాగ్నోస్ చేసినప్పుడు, అంటే డాక్టర్స్కి చూసినప్పుడు వాళ్ళకి అసలు బీపీ నాకు లేదు అని చెప్పిన వాళ్ళు, డయాగ్నోస్ చేసిన వాళ్ళు 49% మందికి నాకు బీపీ లేదండి, నాకు తెలీదు బీపీ ఉన్నది అంటే కాంప్లికేషన్ వెళ్ళిన తర్వాత తెలుస్తుంది అన్నమాట బీపీ ఉన్నదా లేదా అనేది. సో ఇవన్నీ కొంచెం ఐడెంటిఫై చేసుకుంటే మనం బీపీని ప్రివెంట్ చేయొచ్చు. అండ్ మనం ఒకవేళ బీపీ వచ్చే ఛాన్సెస్ ఉన్నా కూడా దాన్ని రాకుండా చూసుకోవచ్చు. సో ఫస్ట్ హైపర్ టెన్షన్ అంటే ఏంటి? హార్ట్ కొట్టుకుంటుంది కదండి. మన హార్ట్ కొట్టుకుంటున్నప్పుడు ఒక ప్రెషర్ ఫోర్స్ వస్తుంది అన్నమాట మన యొక్క వెజల్స్లోని, మన యొక్క ఆర్టరీస్ అయినా వెయిన్స్ మీద అయినా, మెయిన్గా ఆర్టరీస్ మీద ఒక ప్రెషర్ వస్తుంది అన్నమాట. ఆ ప్రెషర్ ఏంటంటే దాన్ని మెజర్ చేస్తాం అన్నమాట. ఆ ప్రెషర్ని ఈ బీపీ కఫ్ అంటారు చూస్తే దాంతో మెజర్ చేస్తారు. అదేంటంటే డయాస్టోల్. మీరు ఎప్పుడైనా గమనించారంటే 120/80, 130/90, పైదేంటి కిందదేంటి అని చాలామందికి డౌటే ఉండుంటుంది. పైదంటే ఏంటంటే 130, ఎగ్జాంపుల్ నార్మల్ బీపీ చూసుకుందాం. 120/80, 120 బీపీ అంటే సిస్టాలిక్ బీపీ అని చెప్తాం అన్నమాట. సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్. అండ్ కిందది డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అంటాం. సిస్టాలిక్ అంటే ఏంటంటే మన హార్ట్ కంట్రాక్ట్ చేసినప్పుడు ఒక పెద్ద ఫోర్స్ వస్తుంది చూసారా, ఆ ఫోర్స్ సిస్టాలిక్ బీపీ అన్నమాట. ఈ మధ్యన కంట్రాక్షన్ మధ్యలో ఉంటుంది ఒక స్పేస్, రిలాక్స్ అవుతాయి. అంటే చాలా మినిమల్ ప్రెషర్. మిగతా టైంలో కూడా ప్రెషర్ పడుతుందండి, కానీ మినిమల్ ప్రెషర్ ఉంటుంది. ఆ మినిమల్ ప్రెషర్ ఏంటంటే బీట్స్ మధ్యన, కంట్రాక్షన్స్ మధ్యన, హార్ట్ కంట్రాక్షన్ మధ్యన మినిమల్ ప్రెషర్ పడుతూ ఆ యొక్క ఆర్టరీస్ మీద వెళ్తుంటే అది ఏంటంటే డయాస్టాలిక్ ప్రెషర్ అంటారు. సో ఈ సిస్టాలిక్ ప్రెషరు, డయాస్టాలిక్ ప్రెషర్ రెండు ఇంపార్టెంటే. కానీ సిస్టాలిక్ ప్రెషర్ ఏంటంటే ఫోర్స్ఫుల్గా కొట్టుకుని కానీ హై నంబర్ ఉంటుంది అన్నమాట. ఈ డయాస్టాలిక్ ప్రెషర్ ఏంటంటే రిలాక్సేషన్ టైంలో కాబట్టి కొంచెం లోగా ఉంటుంది అన్నమాట. సో ఈ యొక్క బ్లడ్ ప్రెషరు మన కఫ్ పెడతారు, అప్పుడు డాక్టర్స్ చూస్తారన్నమాట ఏది కంట్రాక్షన్ అయ్యేటప్పుడు అండ్ రిలాక్సేషన్ అయ్యేటప్పుడు ఎలా ఉంది ఈ ప్రెషర్ అనేది. దాన్ని బట్టి డిపెండ్ అంటారు. ఒకవేళ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు హార్ట్ గట్టి కొట్టేసుకుంటూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఈ ఆర్టరీస్ ఉంటాయి చూసారా, ఈ ధమనుల మీద ఎంత ప్రెషర్ పడుతుంది, మన గుండె నుంచి ఎంత ధమనుల మీద ప్రెషర్ పడుతుంది అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఆ ప్రెషర్ వల్ల ఏమవుతుంది, 120 అయితే నార్మల్ అనుకుంటున్నాం, కానీ ఎక్సీడ్ అవుతున్న కొద్దీ ఆ ధమనుల చుట్టూ ఉన్న వాల్స్ ఉంటాయి చూసారా, ఆ వాల్స్ ఇంజురీ అయిపోతాయి. ఆ ఇంజురీ అయిపోయినప్పుడు బీపీ అంటే బ్లడ్ క్లాట్లు అయిపోవడాలు, స్ట్రోకులు రావడాలు, కార్డియోవాస్కులర్ డిసీజెస్ అంటాము ఇవి, ఈ స్ట్రోక్ అండ్ హార్ట్ అటాక్స్ రావడాలు, ఇలాంటివన్నీ వచ్చేది ఏంటంటే ఈ ధమనుల మీద ఎక్కువగా ప్రెషర్ పడి ఇంజురీ చేయడం అన్నమాట. సో ఈ ప్రెషర్ అంత ఇంపార్టెంట్. సో చాలామందికి తెలియదు ప్రెషర్ ఎక్కువ ఉన్నదా లేదా అనేది తెలియదు. సో ఎలా ఐడెంటిఫై చేస్తాం మనం అంటే కొన్ని సిమ్టమ్స్ ఉంటాయండి. నార్మల్గా రెగ్యులర్ చెకప్కి వెళ్ళడం అనేది మంచిది, చూపించుకోవడం అనేది మంచిది. ఇప్పుడు నార్మల్ బ్లడ్ ప్రెషర్ ఏమైనా ఉన్నది అంటే 120/80 అని చెప్తాం నార్మల్ బ్లడ్ ప్రెషరు. యుఎస్ఏ వాళ్ళు ఏం చెప్పారంటే 130/80 ఉంటే అది నార్మల్లీ, దానికి అబవ్ ఏమైనా ఉంటే హైపర్ టెన్షన్ అని చెప్పారు. అదే యూరోపియన్ గైడ్లైన్స్ అంటే ఏంటంటే 140/90 ఉంటే గ్యారంటీ అది హైపర్ టెన్షన్. అంటే ఇద్దరికి డిఫరెంట్, అంటే డిఫరెంట్గా చూస్తాం. కానీ మోస్ట్లీ 130 నుంచి 140 ఉన్నది అంటే మనం కొంచెం జాగ్రత్త తీసుకోవాలండి. ఎందుకంటే 130కి 140కి ఉన్న గ్యాప్ కానీ ప్రీడిస్పోజ్డ్ అని ఇండికేషన్ కదా అది. సో ఈ యొక్క ప్రాబ్లము దేనివల్ల వస్తుంది? చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయండి ఇది రావడానికి, బట్ ఫ్యూ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ మనం డిస్కస్ చేసుకుందాం. కొంతమందికి ఏంటంటే బీపీ ఇంట్లో ఉంటుంది, ఇంటికి వచ్చినప్పుడు అండ్ హాస్పిటల్కి వచ్చినప్పుడు బీపీ తగ్గిపోతుంది కొంతమందికి. అలా అంటే బ్లడ్ ప్రెషర్ ఇంట్లో మెజర్ చేసుకుంటుంటే కొంచెం ఎక్కువ ఉంటుంది, హాస్పిటల్కి వస్తున్నప్పుడు నార్మల్ అయిపోతుంది. అదేంటంటే మాస్క్డ్ హైపర్ టెన్షన్ అంటామండి. అంటే మాస్క్ అయిపోతుంది, హైపర్ టెన్షన్ మాస్క్ అయిపోతుంది. కొంతమందికి వైట్ కోట్ హైపర్ టెన్షన్ అంటారు.
హాస్పిటల్కి వచ్చిన వెంటనే పీక్ అయిపోతుంది అనమాట. అది టెన్షన్ వల్ల వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అది ఇంట్లో ఉంటే రిలాక్స్డ్గా ఉంటారు, అసలు ఏమీ ఉండదు, హైపర్ టెన్షన్ ఉండదు. సో అది వైట్ కోట్ హైపర్ టెన్షన్ అంటాం అన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే సస్టైన్డ్ హైపర్ టెన్షన్. సస్టైన్డ్ హైపర్ టెన్షన్ అంటే ఇంట్లోనే బీపీ ఉంది, మళ్ళీ హాస్పిటల్కి వచ్చినప్పుడు బీపీ ఉంది, ఇది సస్టైన్డ్ హైపర్ టెన్షన్ అంట. సో ఇది ఎలాంటి టైప్ ఆఫ్ హైపర్ టెన్షన్ ఉన్నదని కూడా చూసుకోవాలి. బికాస్ ఒక్కోసారి ఏంటంటే టెన్షన్ వల్ల కూడా బీపీ పెరుగుతుంది కదా వైట్ కోట్ హైపర్ టెన్షన్ అంటే ఇంట్లో. అందుకని ఇంట్లో కూడా ఒకసారి మెజర్ చేసుకోండి, ఒకసారి రెగ్యులర్ అంటే ఒక రీడింగ్తోని మనం చూడమండి కంటిన్యూస్గా. రెగ్యులర్గా 2-3 రీడింగ్స్ చూసిన తర్వాత అప్పుడు మనం కన్ఫర్మ్ చేస్తాం అన్నమాట ఒకవేళ బీపీ ఉన్నదా లేదో. లేకపోతే ఒక టైంలో ఆ టెన్షన్లో ఉన్నారనుకోండి, మరి బీపీ ఉన్నట్టు కాదు, కంటిన్యూస్ బీపీ ఉన్నట్టు అని కాదు. ఇంకోటి ఏంటంటే నాక్టర్నల్ హైపర్ టెన్షన్ అంటారు, అంటే పొద్దునంతా బాగానే ఉంటుంది, మళ్ళీ రాత్రిపూట బీపీ వస్తుంది. సో ఇది కూడా ఒక టైపే. సో ఇవన్నీ మీకు ఉన్నాయా, ఏమైనా డిఫరెన్షియేట్ చేసుకోవచ్చా అనేది చూసుకోవాలి. ఏంటంటే హైపర్ టెన్షన్నే 2 పార్ట్ల కింద డివైడ్ చేశారండి. ఏంటంటే ప్రైమరీ హైపర్ టెన్షన్ అండ్ సెకండరీ హైపర్. ఈ ప్రైమరీ హైపర్ టెన్షన్ అంటే ఏంటంటే మనకు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ సరిగ్గా లేనప్పుడు, ఎక్కువగా తినేస్తున్నాము, సరిగ్గా వెయిట్ ముంచుకోవట్లేదు, అది నార్మల్గా బీపీ వస్తుందండి. ఎందుకంటే లైక్ మన దమలన్నీ డ్యామేజ్ అయిపోతున్నాయి కదా, మరి గ్యారంటీ ఇష్యూ వస్తుంది, పెరుగుతుంది. అదే ఒకవేళ వేరే ఏవైనా డిసీజెస్ వల్ల, ఒకవేళ కిడ్నీ డిసీజెస్ అయినా ఆర్ లేకపోయినా ఒక ట్యాబ్లెట్స్ వల్ల, ఎనసైడ్స్ అని అంటారు, అంటే పెయిన్ కిల్లర్స్ కొన్ని, ఆర్ ఒకసారి కాంట్రాసెప్టివ్స్ పిల్లలు పుట్టకుండా ట్యాబ్లెట్స్ వేసుకుంటారు వాటి వల్ల, ఆర్ ఇంకా ఏమైనా డిసీజెస్ వల్ల ఏమైనా బీపీ పెరుగుతున్నది, ట్యాబ్లెట్స్ వల్ల బీపీ పెరుగుతున్నది, అలాంటివి ఏమైనా ఉంటే అది సెకండరీ హైపర్ టెన్షన్. సో ప్రైమరీ హైపర్ టెన్షన్లోనే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఉంటారండి. ఎందుకంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ సరిగ్గా లేక వెయిట్ పెరిగిపోతూ ఉంటూ, మనం తింటున్న ఫుడ్స్లోని సాల్ట్ ఎక్కువ, ఈ అన్ని కండిషన్స్ వల్ల ఏంటంటే ప్రైమరీ హైపర్ టెన్షన్ ప్రీడిస్పోజ్ అనమాట. కానీ సెకండరీ హైపర్ టెన్షన్ అంటే మీకు ఏదో ప్రాబ్లం ఉంది, ఆల్రెడీ ఏదో ప్రాబ్లం ఉంది బాడీలో, ఒక కిడ్నీ ప్రాబ్లం అనుకోండి, ఆ కిడ్నీ వల్ల కూడా మీకు బీపీ రావచ్చు. సో ఏ టైప్ ఆఫ్ హైపర్ టెన్షన్ ఉన్నది అని కూడా మీకు డాక్టర్ చూపిస్తారన్నమాట. సో దాని ప్రకారం ఏంటి ఇంపార్టెంట్, అసలు బీపీ అనేది ఎలాగ ప్రివెంట్ చేయొచ్చు అని. హైలీ బీపీకి ప్రీడిస్పోజ్డ్ ఎవరు అంటే ఎక్కువగా షుగర్ ఆల్రెడీ ఉన్న వాళ్ళు, అంటే డయాబెటీస్ అంటాం కదండి, డయాబెటీస్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి, 55 దాటేసిన వాళ్ళు. ఇంకోటి ఏంటంటే కార్డియోవాస్కులర్ డిసీజ్ ముందుగానే ఉన్నది కొంచెం ఇష్యూ ఆల్రెడీ, ఫ్యామిలీలో జెనెటిక్స్ అనేవి ప్లే అవుతుందండి. అంటే ఫ్యామిలీ హిస్టరీలోని ఎవరైనా ఉన్నది అంటే అది వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ మెటబాలిక్ సిండ్రోమ్ అంటాము. అండ్ ఇంకోటి అంటే ఒబెసిటీ అంటే వెయిట్ ఎక్కువ పెరిగిపోతున్నా, ఆర్ స్మోకింగ్ చేస్తున్నా, ఆల్కహాల్ తాగుతున్నా, ఇవన్నీ ఏంటంటే ప్రీడిస్పోజ్ చేసేస్తూ ఉంటుందన్నమాట మీ ఉంటుంది. ఈ యొక్క హైపర్ టెన్షన్ని ట్రీట్ చేయలేదనుకోండి, మరి ఏమవుతుంది అని చాలామందికి డౌట్ అవుతుంది. ఫస్ట్ హైపర్ టెన్షన్ సైలెంట్గా ఉంటుంది, కానీ ఒక టైంలో కొంచెం పెరుగుతున్న కొద్దీ చాలామందికి హెడ్ఏక్స్ వస్తాయండి, కళ్ళు తిరుగుతున్నట్టు హెడ్ఏక్స్ వస్తాయి. తర్వాత కొంతమంది ముక్కులోంచి బ్లీడింగ్ వస్తుంది, ఇలా పడిపోతూ ఉంటుంది, రక్తం ఎందుకు పడుతుందో కూడా అర్థం కాదు. అండ్ సెకండ్లీ ఏంటంటే వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా కళ్ళు చూపు కూడా తగ్గిపోవచ్చండి, కొంచెం చూపు కూడా తగ్గుతూ ఉంటుంది, కంటిన్యూస్గా ఉంటుంది, తెలియదు కదా, సైలెంట్గా ఉంటుంది, తెలియదు. సో ఇలాగా ఉన్నప్పుడు ఏంటంటే మీరు చూపించుకోవాలి ఎందుకు వస్తుంది. ఈవెన్ కన్ను చూసి కూడా ఐడెంటిఫై చేయొచ్చు మీకు బీపీ ఉన్నదండి, అంటే కంట్లో కూడా మేనిఫెస్ట్ అవుతుంది అలాగా బీపీ ఉందని. ఇంకోటి ఏంటంటే ఎగ్జాంపుల్ చెప్తానండి, ఆల్రెడీ నేను చెప్పాను. ఏంటంటే ఒక పేషెంట్ వచ్చారు నా దగ్గరికి, ఆ పేషెంట్కి ముక్కులోంచి బ్లీడింగ్ అవుతుంది. ఎందుకు బ్లీడింగ్ అవుతుంది అనేది ఎవరికి తెలియలేదు. అండ్ బ్లీడింగ్ అవుతుంది, ఒకేసారి వస్తుంది, ముద్ద పడిపోతుంది, మళ్ళీ ఆగిపోతుంది, మళ్ళీ వస్తుంది, ఆగిపోతుంది. కానీ వచ్చినప్పుడు ఎంతెంత ముద్దలు వస్తున్నాయి అన్నమాట, చాలా ఎక్కువ వస్తున్నాయి. ఏంటి మరి ఎందుకు అలా వస్తుంది అన్నప్పుడు మీరు ఏవైనా బీపీ ఉన్నదా మీకు అంటే, ఎస్ బీపీ ఉన్నది అని చెప్పారన్నమాట. మరి బీపీ లో అయిపోయింది అని అండి, టోటల్గా ఆపేశాను అని చెప్పారు. మీరు అలా ఆపేయడం ఏంటంటే, మీరు లో అవుతున్నప్పుడు డోస్ మేనేజ్మెంట్ మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్తారు, కానీ మళ్ళీ చూసుకోవాలి కదా మీకు బీపీ వస్తుందా లేదా అనేది. అంటే ఒక కైండ్ ఆఫ్ థింకింగ్ ఉందండి. ఏంటంటే ఒక్కసారి బీపీ ట్యాబ్లెట్స్ వేసుకుంటే లైఫ్ లాంగ్ మనం వేసుకుంటూనే ఉండాలి, అందుకని బీపీ ట్యాబ్లెట్స్ వేసుకోరు. సో బీపీ ట్యాబ్లెట్స్ వేసుకోకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ముక్కులోంచి బ్లీడింగ్ కంటిన్యూస్గా ఎంతెంత ముద్దలు పడిపోతున్నాయి అన్నమాట, వీక్ అయిపోతున్నారు. సో అడిగితేనే ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ ట్యాబ్లెట్స్ వేసుకోవడం మానేశారు.
దానివల్ల బీపీ పెరిగిపోయింది. ఇంకో పేషెంట్ ఉన్నారండి, ఆయన ఏంటంటే వచ్చారు హాస్పిటల్కి వచ్చారు, కంటిన్యూస్గా బ్లీడింగ్, నార్మల్గా కాదండి, ముక్కురు ఇలా పట్టుకొని వచ్చారన్నమాట, నోట్ల నుంచి అలా కారిపోతుంది. ఆ రోజు ముక్కులో ప్యాకింగ్ చేయడం 1 గంట పట్టింది మాకు, గంట. ఏంటంటే అంత బ్లీడింగ్ అయిపోతుంది. పోస్టీరియర్ ప్యాకింగ్ చేస్తున్నాం, ముక్కు వెనకాల బెలూన్ పెట్టి ప్యాకింగ్ చేస్తున్నాం, ముందు వెనకాల ప్యాకింగ్ చేస్తున్నాం, ఎంతకీ బ్లీడింగ్ ఆగదే. అలా వాంతులు. ఇంకా నిజం చెప్పాలంటే మొత్తం నా మొహం అంతా బ్లడ్ అయిపోయింది ఆ రోజు. అంత సివియర్గా ఉంటుంది అన్నమాట బ్లడ్. మేము అంత ప్రొటెక్షన్స్ వేసుకుంటామండి, కానీ మీకు ఎందుకు చెప్తున్నాను, ఆ రోజు అంత సివియర్ అయ్యింది కాబట్టి మాకు తెలిసింది, ఓకే ఎంత బీపీ వల్ల ఎంత సీరియస్ అవుతుందా అని. ఎండ్ ఆఫ్ ది డే పేషెంట్ బాగున్నారండి. అండ్ ఆ రోజు మాకు లిటరల్లీ ముగ్గురు డాక్టర్స్ కష్టపడ్డాం. నిజంగా అందరం రక్తంలోనే ఉన్నాం లిటరల్లీ. నిజంగా ఆయన బాగానే మేనేజ్ అయ్యారు అండ్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత చాలా బాగా రికవర్ అయిపోయారు. తర్వాత ఇంత సివియర్గా ఉంటుంది బీపీ అనేది. సో అందుకని హైపర్ టెన్షన్ బీపీ అనేది నెగ్లెక్ట్ చేసుకోకండి. సో ఇప్పుడు బీపీ ఎలాగా మేనేజ్ చేస్తూ నేను ఎలా రికార్డ్ మీకు బీపీ అనేది రికార్డ్ చేసుకోవడానికి మెషిన్స్ కూడా ఉన్నాయండి, కావాలంటే మీరు కొనుక్కొని రికార్డ్ చేసుకోవచ్చు. సెకండ్ హాస్పిటల్లో కూడా మీ అవైలబిలిటీలో ఉంటారు కాబట్టి డాక్టర్ అయినా నర్స్ అయినా మీరు చూస్తారు. కానీ మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు, బీపీ అనేది 120/80 ఉంటే నార్మల్ అని అందరికీ తెలుసు. కానీ అబవ్ ఉంటే ఈవెన్ 1 పాయింట్ 2 పాయింట్స్ అబవ్ ఉన్నా కూడా అబ్నార్మల్లా అనే థాట్ కూడా ఉన్నదన్నమాట. లేదండి, స్టేజ్ 1 హైపర్ టెన్షన్ ఏంటంటే ఇది 130 to 139 ఉన్నది, పైన ఉన్న సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అన్నది పైన ఉన్న లిమిట్. అదే ఇది 80 to 89 ఉంటే డయాస్టోలిక్ స్టేజ్ 1 హైపర్ టెన్షన్, మీకు బీపీ ఉన్నది, గ్యారంటీ బీపీ ఉన్నది. అదే స్టేజ్ 2 ఇంకా కొంచెం ఎలివేట్ అయిపోయింది, మీరు స్టేజ్ 2లోకి వెళ్ళారు అంటే అడ్వాన్స్డ్ లెవెల్స్ మాట. స్టేజ్ 2కి వెళ్ళారు అంటే దీనికన్నా అబవ్ ఉన్నట్టు, అంటే 140/90 దాటిందంటే మీకు బీపీ ఉన్నట్టు ఇండికేషన్. సో ఇలాంటివి మీరు చూసుకోవాలి. కానీ మళ్ళీ చెప్తున్నానండి, ఒక్క సింగిల్ రికార్డింగ్తో మాత్రం డయాగ్నోస్ చేయలేమండి. ఎందుకు అంటే టెన్షన్లో ఉన్నప్పుడు, స్ట్రెస్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా బీపీ పెరుగుతుంది. అది అలాగని బీపీ ఉన్నది అని కన్ఫర్మ్ చేసుకోకండి. సో 2-3 రికార్డింగ్స్ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో తీసుకున్నప్పుడు అది ఏమైనా ఎలివేషన్ ఏమైనా ఉన్నది అన్నప్పుడు ఎస్ అది బీపీ ఉన్నది, హైపర్ టెన్షన్ ఉన్నది అని చెప్పచ్చు. అలాగా ప్రివెంట్ చేసుకోవచ్చు అన్నప్పుడు ఫస్ట్ ఏంటంటే వెయిట్ రిడక్షన్. ఏమైనా ఒబీస్గా ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఆఫ్ బీపీ ఉండే ఛాన్సెస్ ఎక్కువ, సో హైపర్ టెన్షన్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ. సెకండ్ థింగ్ ఏంటంటే ముక్కు చిన్న ఈటింగ్ హ్యాబిట్స్ చాలా బ్యాడ్గా ఉంటాయండి కొంతమందికి. ఎలా అంటే ఎక్కువ సాల్ట్ తింటూ ఉంటారు. సాల్ట్ ఎక్కుతున్నప్పుడు ఏంటంటే మన చిప్స్, పొటాటో చిప్స్ బయట దొరుకుతూ ఉంటాయి కదా, దాంట్లో సోడియం లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో అలా తిన్నప్పుడైనా బీపీ పెరుగు. ప్రాబ్లము వెయిట్ అనేది మేనేజ్ చేసుకోవాలి. వెయిట్ కొంచెం సరిగ్గా ఉన్నదా లేదా అని చూసుకోవాలి. ఒకవేళ వెయిట్ మీ బిఎంఐ, ఆల్రెడీ మనం టాపిక్ ఆఫ్ వెయిట్ రిడక్షన్ గురించి మాట్లాడుకున్నాం, దాంట్లోని బిఎంఐ ప్రకారం ఎలాగా మనం ఐడెంటిఫై చేయొచ్చు, మనం ఐడియల్ వెయిట్ అనేది డిస్కస్. ఆ యొక్క వెయిట్ కన్నా కొంచెం ఎక్కువ ఉన్నాము అంటే ఒబిసిటీ అయినా ఓవర్ వెయిట్ అయినా, దీంట్లో ఏంటంటే మీరు ప్రీడిస్పోజ్ అవుతారు, బీపీ వచ్చే ఛాన్సెస్, హైపర్ టెన్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. అదే ఇంకోటి ఏంటంటే సోడియం లెవెల్స్ అనేది తగ్గించుకోవాలి, అంటే ఉప్పు తగ్గించుకోవాలి, అండ్ పొటాషియం లెవెల్స్ అనేవి పెంచుకోవాలి. సో సోడియం లెవెల్స్ అట్లీస్ట్ ఏంటంటే 1500 మిల్లీగ్రామ్స్ కన్నా రోజుకి ఎక్కువ వేసుకోకండి, అండ్ అంత తక్కువ వేసుకోవాలన్నమాట మనం. సో తర్వాత ఏంటంటే పొటాషియం లెవెల్స్ కొంచెం ఉండేటట్టు చూసుకోండి. ఎంత అంటే 3500 మిల్లీగ్రామ్స్ మినిమం ఉండేది. అది ఎక్కడ దొరుకుతుంది అంటే బనానా అయినా ఆర్ అవగాడో అయినా, బాయిల్డ్ పొటాటోస్ అయినా దీంట్లో దొరుకుతుంది. కొంచెం పొటాషియం లెవెల్స్ పెంచుకోవాలన్నమాట. సోడియం లెవెల్స్ తగ్గించుకోవాలి, పొటాషియం లెవెల్స్ పెంచుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఎక్సర్సైజ్, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ అంటూ చేయాలండి. దానివల్ల ఏంటంటే మన ఒబిసిటీ తగ్గుతుంది, హార్ట్ కొంచెం బెటర్గా వర్క్ చేస్తూ ఉంటుంది, ఈ యొక్క స్ట్రెస్ కూడా ఇండైరెక్ట్గా తగ్గుతుంది ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు. సో ఎక్సర్సైజ్ చేసినప్పుడు చాలా బెనిఫిట్స్ ఉంటుంది. ఇంకోటి డైట్ మోడిఫికేషన్స్ ఏంటంటే డాష్ డైట్ అంటూ ఒకటి ఉంటుంది. అంటే ఏంటంటే డైటరీ అప్రోచ్ టు స్టాప్ హైపర్ టెన్షన్. ఈ యొక్క డైటరీ అప్రోచ్ టు స్టాప్ హైపర్ టెన్షన్ ఏంటంటే ఎక్కువ వెజిటేబుల్స్ తినమంటారు, ఫ్రూట్స్ తినమంటారు, అండ్ నట్స్ తినమంటారు. కానీ ఫ్యాటీ ఫుడ్స్, ఫ్యాటీ మీట్, ఏమైనా కొవ్వు ఎక్కువగా ఉన్న మీట్, అండ్ ఆయిలీ ఫుడ్, ఫుడ్ ఎక్కువ సాల్ట్ ఉన్న ఫుడ్ అంటే చిప్స్ ఇలాంటివి, అలాగా ఆయిలీ ఫ్రైస్,
ఇవన్నీ ఆపేయమంటారు అన్నమాట. ఫ్రూట్స్ తినండి, వెజిటేబుల్స్ తినండి, నట్స్ తినండి, మీకు నచ్చినట్టు తినండి, కానీ ఇది మాత్రం తగ్గించేసేయండి. సో అండ్ ఇంకోటి క్యాలరీ అప్టేక్ కూడా చూసుకోండి, ఎందుకంటే క్యాలరీస్ ప్రకారం కూడా మనం ఒబీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఏదైనా ఎక్కువగా తీసుకోకూడదు. డాష్ డైట్ అనేది హైపర్ టెన్సివ్ పీపుల్కి యూజ్ చేస్తారన్నమాట. సో ఈఎన్టీ ప్రాబ్లంలో కూడా మీకు బీపీ వచ్చే ఛాన్సెస్ ఉన్నది. సో ఈఎన్టీ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నాయా బీపీ రావడానికి అని కూడా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సో అలాంటి దాంట్లోని ఓఎస్ఏ ఉన్నది. అంటే గురక పెడుతూ ఉంటారు వాళ్ళు, చాలామంది గురక పెడుతూ ఉంటారు అండ్ ఊపిరి ఆడదు, రాత్రిపూట మేల్కొని ఉంటారు. సో రాత్రి పొద్దునంతా నీరసపడిపోయి పడుకుని ఉంటారు. వాళ్ళకి బీపీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఇప్పుడు వెంటనే మేము బీపీ తగ్గించడానికి మేము చూస్తూ ఉంటాం. చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయండి బీపీ, ఒక్కొక్క ట్రీట్మెంట్ ఒక్కొక్క టైపు. అంటే వేరే ఏమైనా ఫ్యాక్టర్స్ ఏమైనా ప్రీడిస్పోజ్ అయ్యాయా అని కూడా ట్యాబ్లెట్స్ మారుతాయి. అందుకని మీకు నచ్చిన ట్యాబ్లెట్స్ అనేది వేసుకోకూడదు బీపీకి. ఏ ట్యాబ్లెట్స్ వేసుకోవాలి అనేది డాక్టర్ గారే చెప్తారు, ఎందుకంటే చాలా రకాల ట్యాబ్లెట్స్ ఉన్నాయి, చాలా రకాలు. ఏసీ ఇన్హిబిటర్స్ అంటారు, డయూరిటిక్స్ అంటారు. ఒక్కొక్క కండిషన్లో ఒక్కొక్క ట్యాబ్లెట్ వేయకూడదు. బీపీ అన్నిటికీ ఒకే ట్యాబ్లెట్ వేయాలని లేదు, ఒక్కొక్క కండిషన్లో అలా మారుస్తూ ఉంటాం. కొంతమంది వేరే కండిషన్స్ ప్రీడిస్పోజ్ అవుతూ ఉంటాయి, అప్పుడు ఆ కండిషన్స్లో ఆ ట్యాబ్లెట్స్ కొన్ని ట్యాబ్లెట్స్ వేయకూడదు అన్నమాట. అది మీ డాక్టర్ గారు చెప్తారు. సో మోస్ట్లీ ఏంటంటే 90% ఆఫ్ హైపర్ టెన్సివ్ పీపుల్ మోస్ట్లీ ఏంటంటే ఈ యొక్క లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్లే సఫర్ అవుతున్నారు. ఎక్సర్సైజ్ లేనందువల్ల, ఒబెసిటీ వల్ల, దీనివల్ల ఎర్లీగా చనిపోతున్నారు. సో ఇవన్నీ ప్రివెంట్ చేయాలి అంటే మీరు కంపల్సరీ మీ కళ్ళు చూపే కాదండి, నోస్, ఈఎన్టీఏ కాదు, ఆఫ్ ద ఆల్ కిడ్నీస్, జిఐ ట్రాక్ట్, అంటే మన తినే పైపు అన్నీ ఎఫెక్ట్ అయిపోతున్నాయి దీనివల్ల. చాలా వరకు ఎఫెక్ట్ అయిపోయినప్పుడు అన్ని సిస్టమ్స్ ఇన్వాల్వ్ అవుతున్నది. కాబట్టి ఈవెన్ స్ట్రోక్, బ్రెయిన్ పెరాలసిస్, డెమెన్షియా అంటారు, మర్చిపోతూ ఉంటారు స్ట్రోక్ వచ్చిన తర్వాత, హార్ట్ అటాక్, ఇవన్నీ వస్తున్నాయి. సో ఇవన్నీ ఎందుకు అంటే మనం ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ చేసి ఒక అట్లీస్ట్ కొంతసేపు అయినా ఇనీషియల్ స్టార్ట్ చేస్తే ఇవన్నీ ప్రివెంట్ చేసుకోవచ్చు. అంత ఇంపార్టెన్స్ ఉన్నది. మీరు మీ వాళ్ళకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.